హాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఈరోజు నేను మిరియాల రైస్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నైట్‌ది కాస్త రైస్ ఉండే. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే, ఇలా మిరియాల రైస్ ఎలాగో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మిరియాల రైస్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం రైస్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లోనే ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించిన తర్వాతనే దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అదంతా ఫ్రై అయ్యాక దాంట్లోనే రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసిన వెంటనే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఎక్కువగా ఉన్నా పర్లేదండి, చాలా బాగుంటుంది ఘాటుగా. మిరియాల పొడి వేసిన వెంటనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి కలిపి దించేస్తే సరిపోతుంది. ఇక మిరియాల రైస్ రెడీ. ఇలా నేను చేసుకుంటానండి, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే దెన్ బాయ్.